నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. నిగిరి మున్సిపాలిటీ 1వ వార్డు పరిధిలోని గార్లపేట రోడ్డులో మద్యం షాపు ఏర్పాటును ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. కార్డులు ప్రదర్శిస్తూ మద్యం షాప్ వద్ద మంచినీళ్లు కావాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మద్యం లోడ్ను షాపులో దించకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. షాప్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి మద్యం షాప్ ఏర్పాట్లు చేయడానికి లేదని, ఏర్పాటు చేస్తే మద్యం సీసాలను పగలగొడతామని హెచ్చరించారు. హాస్పిటల్, సచివాలయం, పాఠశాలలు, వసతి గృహాలు, ఆలయాలు, పేదలు నివసించే ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ ఆర్ విజయభాస్కర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్దలు ఉండే చోట, పేదలు ఉండే చోటనే మద్యం షాపు ఏర్పాటు చేస్తే తమ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయని, గొడవలు పెరుగుతాయని తెలిపారు. విజయభాస్కర్ ను నిలదీసి ప్రశ్నించారు ఎక్సైజ్ సిఐ. ఇక్కడ బ్రాందీ షాప్ ఏర్పాటు చేయొద్దని కోరారు. గతంలో కూడా ఒకసారి ప్రయత్నం చేశారని, అప్పుడు అడ్డుకోవడం జరిగిందని, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మీ ప్రాంతంలో మద్యం షాప్ ఏర్పాటు చేయకుండా చూస్తానని ఆయన హామీనిచ్చారని సిఐకి తెలిపారు. మీ ప్రాంతంలో మద్యం షాప్ ఏర్పాటు చేయడానికి ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేస్తానని ఎమ్మెల్యే చెప్పారని, కానీ ఇప్పుడు షాప్ ఏర్పాటుకు సహకరించేలా పోలీసులను పంపించడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ షాప్ ఏర్పాటు చేయడం వలన మీకు కలిగే ఇబ్బందులను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని, న్యాయం చేస్తానని ఎక్సైజ్ సిఐ ఆర్ విజయభాస్కర్ హామీ ఇవ్వడం జరిగింది. సిఐ ఆదేశాల మేరకు మద్యం షాప్ ఏర్పాటుకు తీసుకువచ్చిన మద్యం లోడ్ వాహనంను నిర్వాహకులు వెనక్కి తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు వేము వెంకటమ్మ, సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి మరియు పిసి కేశవరావు మాట్లాడుతూ మద్యం షాపు వద్ద వ్యతిరేకిస్తున్న బలవంతంగా ఈ ప్రాంతంలో షాపు ఏర్పాటు చేయాలని ప్రయత్నంలో చేయడం ఎవరి ప్రయోజనం కోసం అని విమర్శించారు. ఇప్పటికైనా మద్యం షాపులో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో మద్యం షాప్ ఏర్పాటు చేయడంపై ఆసక్తి చూపడం ఏంటని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యవతి, పి గంగాభవాని, ఎన్ ఆది లక్ష్మమ్మ, ఎన్ నాగేశ్వరి, బి రామనయ్య, వి ఆంజనేయులు, నూనె గురువయ్య, రామచంద్రయ్య, ఎం మాలకొండయ్య, ఎస్ శ్రీను, లక్ష్మమ్మ, తిరుపతమ్మ మరియు యు పిచ్చయ్య, మహాలక్ష్మమ్మ, పి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.